ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము కూడా మనకి దేవుని యొక్క శక్తిని కలుగు చేస్తూ ఉన్నది, నెమ్మదిని సమాధానమును కలుగు చేస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము మనము మొదట మన పనులలోనికి వెళ్లే ముందు ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఆయన సన్నిధితోనూ ప్రారంభించుట ఈ దినచర్య మనకెంతో ఆశీర్వాదం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట వలన మన సమస్యల నుంచి మనకి పరిష్కారము లభిస్తున్నది. మన భయాందోళన కలిగించే పరిస్థితుల నుంచి మనకు విడుదల కలుగుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనమును ధ్యానం చేసుకుందాం. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఏ విధంగా పచ్చగా ఫలాలతో నిండి ఉంటుందో, అలానే దేవుని యొక్క పిల్లలు కూడా వారి కాలమందు వారి తరమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, అతడు చేయునదంతయు సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో ఏది చేసినా నాకు విజయం లేదు, ఏది చేసినా నాకు సఫలీకృతం లేదు అని ఒకవేళ భయపడుతూ ఉన్నావా, వేదన చెందుతూ ఉన్నావా, ఇప్పటి వరకు ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాను అని చింతతో ఉన్నావా, అయితే ఈ వాక్యము నీ కొరకే. అతడు చేయునదంతయు సఫలమగును, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అవును, నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఏ విధంగా ఉందో పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నది బైబిల్ గ్రంథం. మరి యోసేపు ఊట యొద్ద ఫలించడి కొమ్మగా ఉన్నాడు అని. అవును ప్రియ దేవుని బిడ్డ, యోసేపు యొక్క జీవితము ఎంత ఫలభరితముగా ఉన్నదో, మరి దానికి ముందు ఎన్నో ఓటములు, ఎన్నో మరి దుఃఖకరమైన, వేదనకరమైన, శ్రమకరమైన పరిస్థితుల గుండా పయనించిన యోసేపు జీవితం దేవుని యొద్ద స్థిరుడుగా నిలిచి ఉన్నాడు. శోధనలు వచ్చినాయి అని పారిపోలేదు, శోధనలు వచ్చినాయి అని సణిగలేదు, శోధనలు వచ్చినాయి అని కుమిలిపోలేదు. కానీ దేవుని యందు నిశ్చయత కలిగిన వాడుగా ఉన్నాడు కనుక, నిలిచి సహించిన వాడుగా, నిలిచి ఓర్చుకున్న వాడుగా ఉన్నాడు కనుక మరి అతను విజయాన్ని పొందుకున్నాడు. ఊట యొద్ద ఫలించడి కొమ్మగా తన తరమంతా కూడా అతను చేయునదంతయు సఫలమయ్యే విధంగా దేవుడు అతనికి సహాయం చేశాడు. యోసేపు దేవుడుగా ఈ ఉదయకాలము నీ దేవుడు కూడా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసే ప్రతి పనిలో కూడా ఆయన నీకు జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఈ 2026 సంవత్సరం, ఈ సంవత్సరం నీవు ఫలించాలి. నీ కాలమందు, నీ తరమందు, నీ జీవితంలో ఫలభరితమైన అనుభవం, అభివృద్ధికరమైన అనుభవం, ఆశీర్వాదకరమైన అనుభవాన్ని నీవు పొందుకోవాలని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యము చదువుట వలన ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము చేయవలసినవి మనకి నేర్పుతూ ఉంటాడు. మనము వెళ్ళకూడని మార్గాలను మనకు తెలియచేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమును మరి దావీదు భక్తుడు అంటూ ఉంటాడు, చుంటె తేనె దారల కన్నా మధురమైనదయ్యా నీ వాక్యము అంటూ ఉన్నాడు. అంతేకాదు, వెండి బంగారు నాణెముల కంటే కోరదగినది నీ వాక్యము అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యములో జీవమున్నది, దేవుని వాక్యములో ఆశీర్వాదం ఉన్నది. దేవుని వాక్యము చదువుట వలన మన జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. ఎలాంటి ఫలభరితము అనంటే, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా యోసేపు జీవితము ఎలా ఉన్నదో నీ కాలమందు మరి నీవు ఫలమిచ్చే చెట్టు వలె, మరి నీవు చేయునదంతయు కూడా సఫలమయ్యే విధంగా ఉంటూ ఉన్నది. దేవుని వాక్యాన్ని చదువుట వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించుట వలన. ప్రియ దేవుని బిడ్డ, మరి ద్వితీయోపదేశ కాండములో కూడా మనం చూస్తాం కదా, నీవు ఇంట కూర్చున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు పండుకున్నప్పుడు, నీవు నడిచినప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడమని, అలానే నీ కుటుంబీకులతో దేవుని వాక్యము గురించి ముచ్చటించమని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ యొక్క దినాలలో ఎంతో మంది దేవుని వాక్యానికి బదులుగా మరి చూడండి, మొబైల్స్‌ని వాడుతూ ఉంటారు.
వ్యర్థంగా వారి సమయాన్ని గడుపుతూ ఉంటారు. కానీ సాతానుడు ఎన్నో విధాలుగా తన పిల్లలను చిక్కించుకుంటూ ఉన్నాడు. సాతాను యొక్క తంత్రములను మనము గుర్తెరిగి, అవును, స్మిత్ విగిల్స్వర్త్ అంటూ ఉంటాడు కదా! ఒక గొప్ప భక్తుడు, అవును, దేవుని వాక్యము చదవకపోతే నేను జీవించలేను. అది నా శ్వాస, అది నా ఊపిరి అంటూ ఉన్నాడు. ప్రతి పావుగంటకి నేను బైబిల్ చదవకుండా ఉండలేను. ప్రతి పావుగంటకి కూడా నేను ప్రార్థించకుండా ఉండలేను. ప్రార్థనే నా ఊపిరి, దేవుని వాక్యమే నా యొక్క ఊపిరి అని, అవును, ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మన జీవితం ఈ అనుభవంలో మారుతూ ఉందో, మన కాలమందు మనము ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము. మనము చేయునది అంతయు కూడా సఫలీకృతం అవుతుంది. నీవు ఎక్కడ నిలిచినా అక్కడ దేవుడు ఆశీర్వాదకరంగా ఆ పరిస్థితులను మారుస్తాడు. నీవెక్కడ అడుగు పెట్టినా, నీవు ఏ పని ప్రారంభించినా, ఏ పని తలపెట్టినా, అవును, అక్కడ నీకు విజయము లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఏ పరిస్థితులను బట్టి అయ్యో ఇప్పటి వరకు ఎంతో విసిగి వేసారిపోయాను, ఈ సంవత్సరమైనా, అవును, ఈ సంవత్సరం కూడా ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ పైన ఆశ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా నీవు ఫలిస్తావేమో. గడిచిన జీవితము, గడిచిన సంవత్సరాలను విడిచిపెట్టి మిగిలిన శేష జీవితమైన ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా, అభివృద్ధికరముగా, అనేకులకు సంతోషకరముగా, నీకు నీ కుటుంబానికే కాదు నీ దేవునికి మహిమకరంగా నీ జీవితము ఫలించాలని ఈ ఉదయకాలం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయునదంతయు కూడా సఫలమవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని చదువు, దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని వాక్యము కొరకు ఎక్కువ సమయము నీకు, అవును, వీలు ఉన్నప్పుడు సమయమంతా కూడా దేవుని వాక్యము ధ్యానించుటలోను, దేవునికి ప్రార్థించుటలోను, దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలోను నీ జీవితాన్ని కట్టుకో. ఆయన నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తమును కూడా వర్ధిల్లింప చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, విస్తరింప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక, ప్రభు ఇచ్చిన ఈ నూతన సంవత్సరము నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను విస్తరించబడాలి, దేవుని మహిమార్థమై అని దేవునికి నీవు అప్పగించుకో. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, అతడు చేయునదంతయు కూడా సఫలమగును. నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె, అవును ప్రభువా, మరి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె తన జీవితం ఉంటుంది. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, వారి జీవితాలు ఫలభరితముగా ఉంటాయి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు వెలుగుకరంగా ఉంటాయి, మేలుకరంగా ఉంటాయి. అవును ప్రభువా, ఇప్పటి వరకు నీ బిడ్డల జీవితాల్లో ఏ ఫలభరితమైన అనుభవం లేకపోయినా, నాయనా, ఈ ఉదయకాలము నీవు మాట్లాడుతూ ఉన్నావు. నీ వాక్యాన్ని బట్టి, నీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డ సరిచేయబడి నీ వాక్యాన్ని హత్తుకొని, వాక్యమే దేవుడు, అవును ప్రభువా, నాయనా, నిన్ను హత్తుకొని నీ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, వాక్యము ధ్యానించుటలో, వాక్యాన్ని ప్రేమించుటలో, వాక్యానుసారంగా జీవించుటలో నీ బిడ్డలను ఫలింప చేయమని, తద్వారా వారు చేయునదంతయు సఫలీకృతం చేయబడుతూ ఉన్నది అని నీ వాక్యము సెలవిచ్చి ఉన్నావు. ఈ ఉదయకాలము నీవు మాట్లాడి ఉన్నావు ప్రభువా. నాయనా, ఇక నుంచి నీ బిడ్డలు ఓటములు కాకుండా ప్రతి అనుభవంలో కూడా, వారు తలపెట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకునే బిడలుగా, సఫలీకృతము చెందే బిడలుగా, ఆశీర్వదించబడి, అవునయ్యా, అనేకులకు దీవెనకరంగా నీ బిడల జీవితాలను వర్ధిల్లింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.